హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మా సిద్దిపేటలో జరిగిన బతుకమ్మల పూల జాతర సెలబ్రేషన్స్ అయితే చూపించబోతున్నాను. ఇందులో తీరొక్క బతుకమ్మ అంటే ఎంత బాగున్నాయో ఒక్కొక్క బతుకమ్మ, ఆ బతుకమ్మలన్నీ నేను ఇందులో చూపిస్తున్నాను. అలాగే మేము చేసిన డ్యాన్సులు, మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము, అది కూడా ఇది 5th డే మాత్రమే, ఇంకా ఫైనల్ సద్దుల బతుకమ్మ కానే కాదు. 5th డేకి మా సిద్దిపేటలో ఎంత బాగా జరుపుకుంటామో వీడియోలో చూసి, అలాగే పెద్ద బతుకమ్మను పేర్చే విధానం కూడా ఇందులో చూపిస్తున్నాను. మనం పెద్ద బతుకమ్మ పేర్చే ముందు ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకొని గుమ్మడాకులను ఈ విధంగా అన్నీ వేసుకొని ఆ ప్లేట్ను అయితే ఒక బేస్ క్రియేట్ చేసుకోవాలి. ఎలాంటి దారం లేకుండా అయితే బతుకమ్మ కదలకుండా ఉండడానికి అయితే నేనైతే ఈ బతుకమ్మని చేస్తున్నాను. నేను ఇది 5th డే కోసం చేశాను. ఇది రోజు బతుకమ్మ కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో ఆకులను వేసి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఆకులనంతా. నేను ఇక్కడ బతుకమ్మను పేర్చడానికి బంతిపూలను తీసుకున్నాను. బంతిపూలకి కాడలుగా పెట్టడానికి నేను కొబ్బరి పుల్లలు తీసుకున్నాను, కొత్త చీపురు, కొబ్బరి చీపురు. సో ఈ పుల్లలను మనం ఏ సైజులో కావాలో ఆ సైజులో విరుచుకొని బంతిపూలకి ఈ విధంగా కుచ్చుకోవాలి. ఈ విధంగా నేను బంతిపూలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని ఆ ప్లేట్లో ఆకులను ఫస్ట్ లేయర్గా నేను పెట్టుకుంటున్నాను. ఆకులతో మనకు అన్ని కలర్స్తో బతుకమ్మ పేర్చితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆకులను అయితే ఒక లేయర్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు దీనిపైన నేను బంతిపూలను అయితే పెట్టుకుంటున్నాను. ఆకులను పెట్టిన తర్వాత మన ప్లేట్ యొక్క ఎడ్జ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి బంతిపూలను స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ బంతిపూలను అయితే నేను పెట్టుకొని ఇందులో ఫిల్లింగ్గా గునుగ పువ్వు కాడలు మరియు ఆకులను అయితే వేసుకుంటున్నాను. మనం బతుకమ్మ పేర్చడం ఎంత ఇంపార్టెంటో దాంట్లో ఫిల్లింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఫిల్లింగ్ సరిగా చేస్తే బతుకమ్మ ఊగదు, కదలదు. సో ఫిల్లింగ్ అయితే మంచిగా ప్రాపర్గా చేసుకోవాలి. ఈ విధంగా బతుకమ్మలో మొత్తం ఆకులు అవన్నీ వేసి నింపుకున్నాక నేను ఇక్కడ గునుగును ఇక్కడ కొద్దిగా కొన్ని లేయర్స్గా అయితే పేర్చుతున్నాను. ఈ గునుక పూలను నేను కట్ చేయకుండా అలాగే పెట్టాను. ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది బతుకమ్మ. మనం కట్ చేసి అదంతా చేయడం కంటే ఈ విధంగా పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది బతుకమ్మ న్యాచురల్గా పెడితే. సో ఇంకా మళ్ళీ నేను ఆరెంజ్ బంతిపూలను కూడా 2 లేయర్స్గా పెట్టుకొని మళ్ళీ సేమ్ ఫిల్లింగ్ ప్రాసెస్ కంపల్సరీ, స్టెప్ బై స్టెప్ ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఎవ్రీ బంతిపూల లేయర్ పైన గునుకపూ లేయర్స్ పెడుతున్నాను. గునుకపూ పెట్టడం వల్ల మనకు లేయర్ బై లేయర్ హైలైట్ అవుతుంది, వేరే ఏ పూలైనా హైలైట్ అవుతూ ఉంటాయి. సో దీనిపైన నేను పట్టుగుచ్చుల పూలను అయితే యాడ్ చేస్తున్నాను 2 లేయర్స్గా. మేమైతే పట్టుగుచ్చుల పూలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. కొందరు సీతమ్మ జడలు ఇంకా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. సో పట్టుగుచ్చుల పూలపైన మళ్ళీ గునుక పువ్వును పేర్చి దానిపైన మళ్ళీ ఎల్లో బంతి పూలను కూడా పెట్టుకుంటున్నాం. మనం పైకి వస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది, లేయర్ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా నేను మళ్ళీ గ్రీన్ ఒక లైన్ పేర్చి పట్టుగుచ్చులను ఒకసారి గ్రీన్ పైన పెట్టుకొని ఇక్కడ మల్టీగా మళ్ళీ గునుక పూని ఈ విధంగా కరెక్ట్గా చేసుకొని అంతా సెట్ చేసి దీనిపైన ఎల్లో అండ్ ఆరెంజ్ బంతి పూలను అయితే ఈ విధంగా పేర్చి అందులో ఫిల్ చేసి పట్టుగుచ్చుల పూలను ఈ విధంగా గుబురుగా ఉన్న పట్టుగుచ్చుల కాడని ఒక పుల్లకి చెక్కుకొని అందులో చెక్కుకుంటే బతుకమ్మ ఈ విధంగా రెడీ అయింది. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా రెడీ అయిపోయి అయితే బతుకమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ఈవినింగ్ 6:30 అట్లా అవుతుంది, 7 అవుతుంది. ఇంకా బతుకమ్మ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి బతుకమ్మలు ఎంత బాగా రెడీ చేశారంటే, ఇది కాంపిటీషన్ కదా, ఒక్కరిని మించి ఒకరు మనకు టైం ఉంటే ఎంత బాగా అయినా రెడీ చేయొచ్చు. గణపతి బతుకమ్మ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంకా శివుడు, పార్వతి బతుకమ్మ, తులసి కోట బతుకమ్మ, గోపురం బతుకమ్మ, ఇలా చాలా రకాల బతుకమ్మలు అయితే ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత బాగా తయారు చేశారో ఒక్కొక్కరు బతుకమ్మలు అయితే.
మేమైతే సిద్దిపేటలో 5th డే సెలబ్రేషన్స్ మా ఏరియాలో అయితే చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. ఇంకా హరీష్ రావు గారు వస్తారు. మా కౌన్సిలర్ వచ్చి చాలా యంగ్ కౌన్సిలర్. సో ఇలాంటి ఈవెంట్స్ అన్నీ సెలబ్రేట్ చేస్తుంది. శివలింగం బతుకమ్మ ఇంకా డమరుకం కూడా ఎంత బాగుంది చూడండి చిన్నగా. అలాగే పల్లకి ఇక్కడ హంస ముందు ఏనుగు ఉంది, ఏనుగు అలాగే వెనకాల బతుకమ్మ పల్లకి పైన అమ్మవారు. ఈ బతుకమ్మ కూడా చాలా బాగుంది. తులసి కోట బతుకమ్మ అలాగే శివలింగం బతుకమ్మ. ఇది ఎంత బాగుందంటే చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది ఈ బతుకమ్మ. ఇలాంటి చాలా బతుకమ్మలు అయితే చాలా బాగా తయారు చేశారు. ఇక్కడ అయితే సాంగ్స్ని ఉంచలేదు ఎందుకంటే కాపీరైట్ పడుతుంది, ఇంకా వీడియో అయితే డిలీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను మ్యూజిక్నే యాడ్ చేస్తున్నాను. ఇంకా పిల్లల డ్యాన్సులు, క్లాసికల్ డ్యాన్స్ చాలా ఇలాంటివన్నీ అయితే ఇందులో ఉన్నాయి. మేము కూడా ఇక్కడ బతుకమ్మల దగ్గర ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇవైతే చాలా బాగా పిల్లలు కూడా దాండియాస్, పెద్దవాళ్ళు అందరం అయితే చాలా బాగా మేమైతే బతుకమ్మని ఏ విధంగా ఆడుకున్నామో చూసేయండి. ఇక్కడ మా గ్రూపు వాళ్ళందరం కలిసి అయితే ఈ విధంగా ఫొటోస్ దిగాము. సో ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ లైవ్ టెలికాస్టింగ్, అలాగే మీడియా వాళ్ళు అందరూ వస్తారు. హరీష్ రావు గారు వస్తారు కాబట్టి, ఇంకా మున్సిపల్ చైర్పర్సన్స్ వీళ్ళంతా వస్తారు కాబట్టి, సో ఎవ్రీ ఇయర్ హరీష్ రావు గారు వస్తారు, ఇంకా మున్సిపల్ చైర్పర్సన్ వస్తారు. సో ఈ ఎల్లో సరీలో ఉన్న తనే మా కౌన్సిలర్ అన్నమాట, మా ఏరియా కౌన్సిలర్. సో తను చాలా యంగ్ కౌన్సిలర్. అన్ని ఈవెంట్స్ చాలా గ్రాండ్గా, అందులో బతుకమ్మను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేపిస్తుంది. ఇంకా బతుకమ్మలు అయితే ఆడుకోవడం జరిగింది. ఇంకా విన్నర్స్ సెలెక్ట్ అయిపోయారు. సో ఇంకా మేమైతే బతుకమ్మని నిమజ్జనం చేయడానికి మా సిద్దిపేటలో ఉన్న స్వచ్ఛబడిలో అయితే బతుకమ్మని నిమజ్జనం చేస్తాము. రోజు కొమ్మ చెరువు వెళ్ళడానికి వీలు కాదు కదా, చాలా దూరం ఉంటుంది కాబట్టి. సో మేము స్వచ్ఛబడిలో, మా దగ్గరలో ఉన్న స్వచ్ఛబడిలో మాత్రం మేము ఇక్కడ నిమజ్జనం. ఇంకా ఫైనల్ డే సద్దుల బతుకమ్మకి అయితే కంపల్సరీ కొమ్మ చెరువులోనే నిమజ్జనం చేస్తాము బతుకమ్మని. కానీ మేము ప్రతిరోజు బతుకమ్మని పేరుస్తాం కాబట్టి ఇంకా ప్రతిరోజు స్వచ్ఛబడిలో మాత్రం ఇక్కడ నిమజ్జనం చేస్తాము. మన
తెలుగు సాంప్రదాయాలు, తెలంగాణ స్పెషల్ ఈవెంట్స్ని అయితే క్లియర్గా నాకు ఎంత వీలైతే అంతవరకు నేను మీకైతే ఈ వీడియోస్ని మన తెలంగాణ సాంప్రదాయాలను, పండగ విషయాలను అయితే తెలియజేస్తున్నాను, వీడియో రూపంగా చూపిస్తున్నాను. ఇవి మీకు నచ్చుతున్నాయనే అయితే అనుకుంటున్నాను. మీకైతే నచ్చితే లైక్ల రూపంలో, అలాగే సబ్స్క్రైబ్స్, షేర్ రూపంగా నాకైతే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా నిమజ్జనం చేసిన తర్వాత ఇక్కడ అల్పాహారం టిఫిన్స్ అయితే అరేంజ్ చేస్తారు ప్రతి ఇయర్. సో ఇంకా మేము ఇక్కడ లైట్గా టిఫిన్ అయితే చేసాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కూడా చేయండి. నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.